ఇక్కడ కనిపిస్తున్న మహిళ కారులో కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ ఉంటుంది. అదే సమయంలో కారు బయట ఒక కాపలా కుక్క ఆ మహిళని చూసి అరవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత కాసేపటికి కోపంగా అక్కడ కారుకి తల బాదుకోవడం జరుగుతుంది. చివరికి ఆ కాపలా కుక్క తన ప్రాణాలను తీసేసుకుంటుంది. అప్పుడు కారులో ఉన్న మహిళ బయటకు దిగి కుక్క శవాన్ని దూరంగా తీసుకెళ్లి పడేయమని చెప్తుంది. మరోవైపు శేఖర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంటికి రావడం జరుగుతుంది. అలా ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో రోజులకు మూసి ఉన్న ఒక గది తలుపులు తెరిపిస్తాడు. అయితే ఒక రోజు శేఖర్ చిన్న కూతురు ఆ గదిలో బొమ్మలు గీస్తున్నప్పుడు హఠాత్తుగా తన వైపు కుర్చీ తిరిగి అక్కడ ఒక ఆత్మ లాంటిది ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న చిన్న పాప ఏదో దయ్యం పట్టినట్టు ఎదురుగా ఉన్న కుర్చీలోకి వెళ్లి కూర్చుంటుంది. ఇంతలో అక్కడికి శేఖర్ భార్య వచ్చి తన కూతురిని తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు శేఖర్ ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు బండి స్టార్ట్ అవ్వక చాలా ఇబ్బంది పడతాడు. ఆ సమయంలో ఒక లాంతరు తీసుకుని కాలినడకన ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్న మార్గం మధ్యలో ఒక వ్యక్తి కనిపించి మాట్లాడడం మొదలు పెడతాడు. అలా మాట్లాడుతున్న సమయంలో తన ఇంటికి చేరుకున్న శేఖర్ పక్కకు తిరిగి చూసినప్పుడు ఆ వ్యక్తి కనిపించాడు. అసలు ఉన్నట్టుండి తనతో మాట్లాడిన వ్యక్తి ఎక్కడికి వెళ్లిపోయి ఉంటాడని శేఖర్ ఆలోచనలో పడతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.